థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సింది అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, Okay. I can't push it. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్నే చేసాములా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. Hello, sir. I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. Oh, sir. ఏయ్, ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? Yeah. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయిన నీ ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టి చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్, అందుకే తెలియజులు ఎస్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాడావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే సార్. ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతా. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడికిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు. వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు?